వెల్లుల్లి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి 1, నానబెట్టిన ఎండుమిర్చి, ఉల్లిపాయలు 1 కప్పు, శనగపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు, కరివేపాకు 1 రెబ్బ. చేద్దామా? ఫస్ట్ స్టవ్ వెలిగించి దీంట్లో నూనె వేసుకుని వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, ఓకే, కొద్దిగా మినప్పప్పు. అసలు వెల్లుల్లిని అలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటూ ఉంటే మంచి గుమగుమలాడుతుంది కదా, చాలా గుమగుమలాడుతూ ఉంటుంది. సో వేగుతూ ఉంటాయి కదా. కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఇది కొంచెం వేగనివ్వాలి, అప్పుడు ఉల్లిపాయ వేద్దాం. ఓకే, సో ఇది చాలా వరకు అయిపోయింది. ఇది కట్టేసి ఇది కొంచెం చల్లారనిచ్చి అప్పుడు మిక్సీ పట్టాలి దీన్ని. ఓకే, సో ముందుగానే మనం ఎండుమిర్చి నానబెట్టుకున్నాం. ఎలా? వేడి నీళ్ళు, కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటే మీకు ఏంటంటే బాగా మెత్తగా అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాటర్ వేసేసుకోవడమే. కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాము. ఓకే, ఒకసారి మీరు చూడండి మ్యామ్, అయిపోయింది అంటే ఓకే, లేదంటే కనుక ఇంకొకసారి. సో ఇది మనం ఒక బౌల్లో తీసేసుకుందాము. సూపర్గా సువాసన వస్తుంది, గుమగుమలు ఆడిపోతుంది. ఆ వెల్లుల్లి, ఆ ఎండుమిర్చి ఘాటు, వెల్లుల్లిపై పచ్చడి. ఓకే, వెల్లుల్లి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి 1, నానబెట్టిన ఎండుమిర్చి, ఉల్లిపాయలు 1 కప్పు, శనగపప్పు 2 స్పూన్లు, మినప్పప్పు 2 స్పూన్లు, కరివేపాకు 1 రెబ్బ. వెల్లుల్లి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో వెల్లుల్లి, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి దాంట్లో నానబెట్టుకున్న ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసి బ్లెండ్ చేసి ఒక బౌల్లో తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే